ఫిష్ మార్కెట్ కావాలని ఇప్పటికే నేను ప్రతిపాదన చేసిన. రోడ్డు మీద అన్నట్టయితే మొత్తం కరీంనగర్ నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, గోదావరి నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, మంచిర్యాలకి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు శనిగారం చెరువు చేపలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు, పక్కనటువంటి అటు చిన్న కోటరు కావచ్చు, బిడ్డంకి కావచ్చు, అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ కట్టినట్టయితే మార్కెట్లో కొంత రూపాయి ఎక్కువ దొరుకుతుంది, మనకు కూడా పబ్లిక్ కూడా కన్వీనియంట్ గా రోడ్డు మీద వచ్చి పోయడానికి అవకాశం ఉంటుందని నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన. దాని కొద్దిగా చొరవ చూపెట్టండి, ప్రభుత్వం తరఫున స్థలం అలాట్ చేయించి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ చేద్దాం. ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడతా ఉంటారు. ముదిరాజులకు సంబంధించి, గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళ లేస్తే పెరిగి ఆదాయం వచ్చేటువంటిది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమే అట్లా బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పడుతుంది. అటువంటి అప్పుడు కులవృత్తులకు అన్ని ఇవ్వాలనేటువంటి మాట ఎజెండా ఉంది. అట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఆ కులవృత్తుల వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చి ఎందుకంటే కష్టపడతారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణంలోకి ప్రవేశించే విధంగా ఇప్పుడు డే అంతా దొరికితే సూర్యుడు సమయం ఎక్కువ తీసుకుంటాడు, రాత్రి సమయం తక్కువైతే ఉంటుంది. కాబట్టి కొంత మనం కూడా పని ఎక్కువ చేసుకొని ఇంకా కొంత ఎక్కువగా మనం శ్రమపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కొత్త సర్పంచులు అదే చెప్తున్నాను. సర్పంచులు చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ ఇవన్నీ మనకు సంబంధించి ఉపాధి కలిగే అంశాలు. కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు ఎదగడానికి ఈ సంక్రాంతి పండుగ పూట మంచి ముగ్గులు వేసుకొని దాని తర్వాత గంగిరెద్దు రోజులు వచ్చి గొప్పమల్లి పెట్టుకొని రకరకాలుగా పండుగ చేసుకునే సందర్భంలో మరొకసారి అందరికీ సందర్భంగా నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.